హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం అపోకలిప్స్ బ్రింగర్ మైనోగ్రా సీజన్ 1 ఎపిసోడ్ 3 అనే జపనీస్ అనిమే సిరీస్ గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. మన ఎపిసోడ్ మధ్యలో అప్పుడప్పుడు ఒక కంప్యూటర్ డిస్ప్లే లాంటిది వచ్చి వెళ్తుంటుంది. పీపుల్స్ అక్వైర్డ్ ఓకే, ఎనిమీస్ డిఫీటెడ్, న్యూ పవర్ అక్వైర్డ్, ఇలాంటివి కొన్ని వస్తుంటాయి. ప్రస్తుతానికి వాటిని ఇగ్నోర్ చేయండి. సీజన్ చివర్లో నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఇక ఈ రోజు కథలోకి వెళ్దాం. ఈ రోజు మనం చూసేది అపోకలిప్స్ బ్రింగర్ మైనోగ్రా సీజన్ 1 ఎపిసోడ్ 3. ముందుగా మన హీరోని చూపిస్తారు. ఇప్పుడు ఆ వరల్డ్ లో ఉన్న ఒక హ్యూమన్ చర్చ్ ని మనకు చూపిస్తున్నారు. ఆమెన్ డార్క్ కాంటినెంట్ నుండి అపోకలిప్స్ వస్తున్నట్టు నాకు అనిపిస్తోంది అని ఒక సిస్టర్ చెప్తుంది. యువర్ హోలీనెస్, బార్బేరియన్స్ మళ్ళీ అటాక్ చేయడానికి వచ్చారని చెప్పగానే సరే నేను అక్కడికి వెళ్తాను అని ఆ సెయింట్ చెప్తుంది. ఇక్కడ మన హీరో అడవిలో వాళ్ళు పట్టుకున్న వాటితో వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు. ఆ బార్బేరియన్స్ ఆపడానికి సెయింట్ తన మనుషులతో వెళ్తోంది. ఈమె ఏదో స్పెషల్ అని విన్నాను కానీ చూస్తే అలా లేదని సోల్జర్స్ అనుకుంటారు. బార్బేరియన్స్ రాగానే సోల్జర్స్ సిద్ధమయ్యారు. హోలీ కింగ్డమ్ క్వాలియాలోకి రావాలని చూడటం మీరు చేసిన పెద్ద తప్పు. డార్లా యొక్క గ్లూమీ వెయిల్లో బూడిద అయిపోండి అని చెప్పి సింపుల్ గా మ్యాజిక్ వాడదు. సెయింట్ నిజంగానే ఒక అల్టిమేట్ వెపన్ అని చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూసి భయపడతారు. అంతటి భయంకరమైన మనుషుల్ని అంత క్యాజువల్ గా చంపడం చూసి అందరూ భయపడతారు. ఎల్ఫ్ ఈవిల్ నేషన్స్ మధ్య యుద్ధం వస్తే ఈమె సీక్రెట్ వెపన్ అవుతుంది. అందరూ సెయింట్ సెలెనా అని చూస్తున్నారు. కార్డినల్ నేను చెప్పింది గుర్తుంచుకోండి. ఆ కర్సెడ్ ల్యాండ్ లో నాకు అపోకలిప్స్ కనిపిస్తోంది. పలాడిన్స్ ని పంపి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తే అది చాలా దూరంలో ఉంది. సెంట్రల్ లో ఉన్న వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు అని ఆయన అంటారు. సరే అయితే నేనే నేరుగా వెళ్లి విచారించనా అని సెయింట్ అడుగుతుంది. ఆ అమ్మాయిని ఇష్టానికి అంతా చేయడానికి పాత విలేజ్ అమ్మాయి కాదు. సరే నా పర్సనల్ యూనిట్ ని ఆ ప్లేస్ ఇన్వెస్టిగేషన్ కి పంపిస్తాను. ఈ విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయి మరీ ఓవర్గా చేస్తోంది అని చెప్తూ ఆ వ్యక్తి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళందరినీ నేను కాపాడాలి అని ఆ సెయింట్ అనుకుంటుంది. చెట్లన్నీ కొట్టేసి కన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. మన హీరో కోసం ఒక పెద్ద చైర్ ని వాళ్ళు క్రియేట్ చేశారు. మీటింగ్ రూమ్, థ్రోన్ రూమ్ అని అన్నిటిని క్రియేట్ చేశారు. చాలా బాగుంది. అదే మన హీరో చూస్తున్నాడు. ఇంకా చాలా పవర్స్ వచ్చాక ఆకాశంలోనే మన కాజులు కట్టుకుందామని వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు రాజా మీకోసం ఇది ప్రిపేర్ చేశాం అని మన హీరోకి ఒక కాస్ట్యూమ్ ఇస్తారు. ఇది సూపర్ గా ఉంది అని మన హీరో హ్యాపీగా చూస్తాడు. ఇది మీకు చాలా బాగుంది అని అందరూ అంటారు. సరే ఫస్ట్ మనం డొమెస్టిక్ అఫైర్స్ గురించి మాట్లాడదామని ఆటో చెప్తుంది. ఇక్కడ మన హీరో తన కొత్త డ్రెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. రాజుగారిని ఇప్పుడు డిస్టర్బ్ చేయడం వద్దు, మనం దీని గురించి డిస్కస్ చేద్దాం అని ఆటో చెప్తుంది. చెట్లు కొట్టేసి డీఫారెస్టేషన్ కూడా చేస్తున్నాం, ఏ ప్రాబ్లం లేదని చెప్పగానే నెక్స్ట్ కావాల్సింది ఫుడ్. వారు వచ్చిన ఖాళీ కడుపుతో ఎవరు ఫైట్ చేయలేరు అని ఆటో చెప్పగానే ఎలాగో రాజుగారు ఫుడ్ క్రియేట్ చేస్తారు కదా అని మోల్టర్ అన్నాడు. మోర్ కూడా ఎప్పుడూ రాజుగారి మీద ఆధారపడతావా, మన ఫోర్సెస్ పెరిగితే అప్పుడు ఏం చేయాలి అని అడగానే నన్ను క్షమించండి అని మోల్టర్ అంటాడు. ఫ్లెష్ ట్రీ అనే ఆటో ఒకదాన్ని చూపిస్తుంది. పేర్లో ఉన్నట్టే ఇది ఒక ఫ్లెష్ ట్రీ. ఇది ఫ్లెష్ క్రియేట్ చేస్తుంది. అది తినడానికి హ్యూమన్ ఫ్లెష్ లాగే ఉంటుంది. న్యూట్రిషియస్ గా ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది అని ఆమె చెప్తుంది. వినడానికి ఈవిల్ గా ఉంది కదా అని మన హీరో అడగానే మనం ఎలాగో ఈవిల్స్ కదా అని వాళ్ళు అనుకుంటారు. అయినా హ్యూమన్ ఫ్లెష్ అలాగే ఉంటుందా అతను అడగానే తిన్న తర్వాత నువ్వు ఇలా అనవు అని ఆటో చెప్తుంది. పండే ఫుడ్ అంతా స్టార్ట్ చేయడానికి ఒక ప్లేస్ కావాలి అని చెప్పగానే అది నేను చూసుకుంటాను అని ఎమిలీ అంటుంది. చూసినందుకు సంతోషం అని ఆ చెట్టు చెప్పగానే ఇది మాట్లాడుతుందా అని ఎమిలీ భయపడుతుంది. నెక్స్ట్ మ్యాజిక్ టెక్నాలజీ. మాల్టర్ కి తెలిసిన మ్యాజిక్ తో మన హీరోకి తెలిసిన మ్యాజిక్ అంతా కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాడు. అందులోనూ మెయిన్ గా మిలిటరీ మ్యాజిక్ మీద ఫోకస్ చేస్తున్నారు. జస్ట్ ఒక పర్సన్ ఒక ఆర్మీని ఈజీగా కంట్రోల్ చేయగలరు. 1000 మంది సోల్జర్స్ వచ్చినా ఈజీగా వాళ్ళని అటాక్ చేయొచ్చు, మొత్తం టెరిటరీని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పగానే మీరు చెప్పేదంతా వినడానికి మిరాకిల్స్ లా ఉన్నాయి, ఇది నిజంగా పాసిబులేనా అని వాల్టర్ అడుగుతాడు. ఇది అంత కష్టం కాదు, మీరు రీసెర్చ్ చేస్తే చాలా ఈజీగా కనిపెట్టేయచ్చు అని మన హీరో లేదా ఆటో చెప్తారు. ఖచ్చితంగా నేను ఇందులో సక్సెస్ అవుతాను అని మోల్టర్ అంటాడు. నెక్స్ట్ మన మిలిటరీ ప్లానింగ్ అని ఆటో అడగానే సోల్జర్స్ రెడీగా ఉన్నారని అతను చెప్పాడు. మనం ఇప్పటికైతే ఫైట్ కి రెడీ అవ్వాలి, అవసరం లేదని మన హీరో అంటాడు. కానీ రాజుని కాపాడేంతగా మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వలేదని కియా బాధపడతాడు. ఎవరు అంత స్ట్రాంగ్ కాలేదని అటు ఆలోచిస్తున్నప్పుడు మనమే ఒక హీరోని క్రియేట్ చేద్దామని మన హీరో అంటాడు. ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువే అయినా మంచి ఐడియా అని ఆటో అనగానే అసలు హీరో అంటే ఏంటని వాళ్ళు అడుగుతారు. మైనగారాలో రాజు కింద చాలా మంది హీరోస్ ఉన్నారు. వాళ్ళకి పవర్ఫుల్ స్పెషల్ ఎబిలిటీస్ ఉంటాయి, కానీ వాళ్ళందరూ కొంచెం పిచ్చి వాళ్ళు కూడా అని ఆటో చెప్తాడు. ఆర్మీకి సంబంధించిన హీరోని సమ్మన్ చేయడం వద్దు, ప్రొడక్షన్ కోసం వర్కర్స్ లాంటి వాళ్ళని సమ్మన్ చేద్దామని మన హీరో ఆలోచిస్తాడు. నిజానికి మన హీరో యొక్క ప్రజలు ఎంత హ్యాపీగా ఉంటే ఆ దేశం యొక్క మాన అంతగా పెరుగుతుంది, పవర్ పెరుగుతూనే ఉంటుంది. ప్రజలందరినీ హ్యాపీగా ఉంచి చాలా మాన కలెక్ట్ చేద్దామని మన హీరో అనుకుంటాడు. అప్పుడు ఆ చర్చ్ యొక్క పలాడిన్స్ ని చూపిస్తారు. ఇక్కడ ఏం చేస్తున్నామని ఒకతను వచ్చాడు కానీ సర్ బెటల్ అని పిలుస్తూ ఆ లో ర్యాంకింగ్ నైట్ ఆ రాత్రి లేస్తాడు. తన మెడలో ఉన్న చైన్ ని చూసి మెడలో వెడ్డింగ్ రింగ్ లాంటిది వేసుకుంటే అది ఒక ప్రొటెక్టివ్ చార్మ్ లో ఉంటుంది కదా అని అనుకుంటాడు. నాకు కూతురు ఉంది, నేను ప్రాణాలతో తిరిగి వెళ్ళాలని ఆ నైట్ అంటాడు. నా భార్య మాష కూతురు మీనా వాళ్ళ కోసం నేను మళ్ళీ తిరిగి వెళ్ళాలి. కెర్ష్లాండ్ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రాలేదు, కానీ ఆ సెయింట్ ప్రెషర్ వల్ల ఇప్పుడు వాళ్ళందరూ అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. సెయింట్ సలానియా చెప్పినట్టు అక్కడ నిజంగా ఏదైనా ఉందా? అలిప్స్ మొదలైతే మనమే కదా వెళ్ళి ఆపాలని అడగానే ఆ సెయింట్ మాట విని మిషనరీస్ ని తీసుకుని మనం ఆ చోటికి వెళ్తున్నాం. ఇది ఎంత రిస్కీనో తెలుసా, మన నెత్తిన ఇది రుద్దారని వెర్డల్ టెన్షన్ తో అరుస్తూ ఉంటాడు. హెలోనియా నీకోసమే వెయిట్ చేస్తున్నామని మిగతా మెర్సనరీస్ అక్కడికి వస్తారు. ఇతను నాకంటే హై లెవెల్లో ఉన్నా కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడని ఇంకొకతను ఆలోచిస్తాడు. ఒక రకంగా ప్రజలు ఉండటానికి ఇళ్ళు అన్ని వీళ్ళు కట్టి పూర్తి చేశారు. ఫుడ్ సప్లై కూడా ఏర్పాట్లు జరిగాయి. ఇది మెల్లమెల్లగా ఒక దేశంలో మారుతుందని మన హీరో గమనిస్తాడు. ఇల్లు ఉంది, తిండి కూడా ఫ్లెష్ ట్రీ ద్వారా దొరుకుతోంది. ఇక ఏ సమస్య లేదని ఎమిలీ చెప్తోంది. మోలోటోవ్ మ్యాజిక్ రీసెర్చ్ బాగుంది, తాగడానికి మంచి నీటి వనరు దొరికిందని ఎమిలీ మన హీరోకి చెప్పింది.
నీటి పరిశోధన ఏర్పాట్లతో మన హీరో సంతోషంగా ఉన్నాడు. ఆయన దగ్గరున్న వాళ్ళంతా ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యారు. రాజా, ఇదంతా మీ వల్లే సాధ్యం, థ్యాంక్స్ అని ఎమిలీ అంటోంది. మీరు పౌరులుగా వచ్చినందుకు నాకు సంతోషమే అని హీరో అనగానే ఆమె సంతోషంతో ఏడవడం మొదలుపెట్టింది. ఇప్పుడు రిపోర్ట్ కంటిన్యూ చేద్దాం. ఆమె ఏడుపాపి మామూలు స్థితికి వచ్చినందుకు మన హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు. శ్రీకోత కోసం మీరు ఇచ్చిన టూల్స్ అన్ని మేము పక్కాగా వాడగలిగాము అని ఎమిలీ చెప్తుంది. కానీ అవన్నీ లో క్వాలిటీవే కదా అని మన హీరో ఆలోచిస్తాడు. మీరు మీ ఓవర్ పవర్ వాడి వాటిని తీసుకొచ్చారు కదా, నిజంగా వేరే లెవెల్ అంతే అని ఆటో మన హీరోని పొగుడుతోంది. తర్వాత రండి వాటర్ రిసోర్సెస్ చూద్దామని ఆమె హీరోని తీసుకెళ్తుంది. తీరా చూస్తే అక్కడ నీళ్ళన్నీ చాలా నల్లగా మారిపోయాయి. అయ్యో అంతా పాడైపోయిందా అని వీళ్ళు చూస్తుంటారు. అప్పుడే మోల్టర్ కియా అక్కడికి వస్తారు. నీటి రంగు మారిపోయింది, ఇది తాగడం సేఫ్ కాదు అని మోల్టర్ చెప్పగానే ఆటో దాన్ని తాగి చూసి బానే ఉంది కదా అని అంటుంది. దీనివల్ల టెర్రైన్ మారిపోయింది. మన దేశం ఎంత ఇంప్రూవ్ అవుతుందో చుట్టూ ఉన్న పరిసరాల ఆరా కూడా అంతే ఇంప్రూవ్ అవుతుంది. మనం ఈవిల్ బీయింగ్స్ కాబట్టి ఈ టెర్రైన్ లో ఉన్నప్పుడు మనం ఫాస్ట్ గా ఆలోచించగలం. బాడీ కూడా బాగా పనిచేస్తుంది. ఈ నీళ్లు సేఫ్ అని ఆటో చెప్తుంది. వాళ్ళు తాగి చూసి అవును నార్మల్ గానే ఉన్నాయి అంటారు. ఇదంతా మన రాజుగారి పవరే అని ఆటో అంటుంది. మిషన్ ఇలాగే పెరిగితే చుట్టూ ఉన్న వాళ్ళు ఈ బ్లాక్ మిస్టరీని ఈజీగా కనిపెడతారని హీరో అంటాడు. అలా అయితే శత్రువులు దాడి చేస్తారు కదా అని మోటార్ అడగా మన ఆర్మీని రెడీ చేయాలి అని కియా అంటాడు. త్వరలో ఒక హీరోని క్రియేట్ చేయాలి అని ఆటో అంటుంది. ఈ హీరో కాన్సెప్ట్ నాకు ఇంకా అర్థం కాలేదు, నన్ను క్షమించండి అని మోల్టర్ అంటాడు. ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే చూపించడం ఈజీ అని ఆటో బాడీ లోపల నుండి టెంటకల్స్ వచ్చి అక్కడ ఉన్న చెట్లన్నింటినీ డెస్ట్రాయ్ చేస్తాయి. నిజానికి నేను కూడా మై నగర్లో ఒక హీరోని. హీరోస్ అందరూ ఇంత పవర్ఫుల్ గా ఉంటారు. అవును, మొత్తం పవర్ లో ఇది కేవలం 1% మాత్రమే అని ఆమె అంటుంది. టైం గడిచే కొద్దీ హీరోస్ పవర్ పెరుగుతుందని మన హీరో అంటాడు. అప్పుడు లేడీ ఆటో ఇంకా పవర్ఫుల్ గా మారుతుందా అని అందరూ షాక్ అవుతారు. హీరో పిలవగానే ఆటో వచ్చి ఏంటి మహారాజా అని అడిగింది. నా చెట్లను ఎందుకు డెస్ట్రాయ్ చేశావు అని హీరో అడగడంతో క్షమించండి నేను క్లీన్ చేస్తాను అని ఆటో అంటుంది. అనుకి నేను హెల్ప్ చేస్తాను కియా అంటాడు. సరే ఆటోనే ఇంత స్ట్రాంగ్ అంటే ఇక్కడ ఎంత బలంగా ఉంటారో అని త్వరలోనే ఆయన కోసం ప్యాలెస్ కట్టాలని అందరూ అంటారు. ప్యాలెస్ ఇప్పుడే వద్దు, ముందు ప్రజలకు ఇల్లు కట్టండి అని హీరో చెప్తాడు. మహారాజా మీలాంటి పవర్ఫుల్ మనిషి పవర్ఫుల్ ప్లేస్ లోనే ఉండాలని అందరూ అంటారు. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని ఆటో చెప్పడంతో సరే అని మన హీరో ఒప్పుకుంటాడు. త్వరలోనే ఆకాశంలో ఎగిరే ఒక ఫ్లోటింగ్ ప్యాలెస్ కట్టమని మన హీరో చెప్తాడు. ఎగిరే ప్యాలెసా, మహారాజు చెప్పారు అంటే అది సాధ్యమే అవుతుంది అని ప్రజలందరూ పని మొదలు పెట్టారు. మేము మీకు మా లాయల్టీని చూపిస్తాము అని చెప్పి అందరూ తల వంచుతారు. అందరం కష్టపడి సంతోషంగా బతుకుదాం అని మన హీరో అంటాడు. ఇక్కడ మన హీరో దేశాన్ని వెతుకుంటూనే ఆ ప్యాలడిన్స్ అందరూ వచ్చారు. అక్కడే ఉన్నారు. సార్ వర్టైల్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, మెర్సిడెస్ అయినా మనకు అసలు పనే లేదు కదా అని మెర్సిడెస్ ఆలోచిస్తుంది. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. మన హీరో తన లైఫ్ ని చాలా పీస్ఫుల్ గా గడపాలని అనుకుంటాడు. కానీ అప్పటికే ఆ చోట సమస్య వీళ్ళని వెతుకుంటూ వస్తోంది. మన హీరో మరియు అతని మనుషులందరూ ఈవిల్స్ కాబట్టి పాలీ చర్చ్ నుండి వచ్చే ఆ ప్యాలడిన్ ఊరికే వదలరు. ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.